మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ వల్ల పెట్రోల్ క్రైసిస్ అయితే ఏర్పడ్డాయి. ఈ పెట్రోల్ క్రైసిస్ వల్ల చాలా మంది నా సర్కిల్లో కూడా ఐస్ ఇంజిన్స్ వదిలేసి ఈవీ బైక్స్కి అయితే షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. ఈ రోజు మనం ఈవీ బైక్స్ బడ్జెట్ నుంచి ఏదైతే ప్రీమియం సెగ్మెంట్ ఉంటాయో నా పిక్స్ అయితే ఈరోజు సజెస్ట్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ గా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా పేరు విజాట్, చూస్తున్నానండి ప్రసాద్ ఆటోమొబైల్. ఈ ప్రైస్ అన్ని మీకు మాక్సిమం ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో బెటర్ ఆప్షన్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. 10,000 అటు ఇటు అయినా కొద్దిగా చూసుకోగలరు. మనకు బడ్జెట్ సెగ్మెంట్ అంటే 50,000 దగ్గర ఈవీ బైక్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఈ ఈవీ బైక్స్ కూడా మనకు బ్రాండెడ్ కంపెనీస్ నుంచి వస్తున్నాయి. లైక్ టీవీఎస్, హీరో, ఈ బ్రాండ్స్ నుంచి అయితే మనకైతే వస్తున్నాయి. బ్యాస్ సిస్టమ్ అంటే ఏం లేదు, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. మీరు ఏదైతే బైక్ ఉంటుందో బైక్ని పర్చేస్ చేసేస్తారు ఆ ప్రైస్కి. బట్ ఏ బ్యాటరీకి అయితే మీరు పర్ మంత్కి ఇంతని పే చేయాల్సి వస్తుంది. కొన్ని కంపెనీస్ వచ్చేసి కిలోమీటర్కి ఇంత ప్రైస్ అని పే చేస్తాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే అన్లిమిటెడ్ కిలోమీటర్ ఇస్తే పర్ మంత్కి ఇంతని పే చేయాల్సి వస్తుంది అనమాట. ఒక స్టాండ్ అలోన్ ప్రైస్ అయితే ఇచ్చేస్తారు. చాలా మంది బ్యాస్ సిస్టమ్ గురించి అయితే అడుగుతున్నారు. ఇది కంప్లీట్గా బ్యాస్ సిస్టమ్. అయితే ఇప్పుడు బ్యాస్ సిస్టంలో మనకి ఏ బైక్స్ వస్తున్నాయి చూసుకుంటే 50,000 దగ్గర టీవీఎస్ ఆర్బిటర్ V1 అయితే వస్తుంది. ఈ బైక్ మనకు 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. రేంజ్ కూడా చూసుకుంటే మీకు దాదాపు 80-82 అలా అయితే ఉంటుంది. రియల్ వరల్డ్ రేంజ్ చూసుకుంటే మాత్రం మీకు 60 అలా రావచ్చు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే మీరు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే తిరగచ్చు పర్ మంత్ కి. ఎవ్రీ మంత్ మీరైతే 862 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. మీరు ఎంతైనా తిరగండి, 862 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. దీంట్లో ఆర్బిటర్ V2 అని ఉంటుంది. ఈ బైక్ గురించి అయితే నేను రివ్యూ అయితే చేశాను. ఒకసారి దీని ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. దీని కాంపిటేటర్ విషయానికి వస్తే హీరో విదా VX2 Go అని అయితే ఉంటుంది. దీని ప్రైస్ కానీ చూసుకుంటే 44,990 అయితే ఉంటుంది. దీని రేంజ్ చూసుకుంటే మీకు 92 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఉంటుంది. 2.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట. దీనికి అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే లేదు. కిలోమీటర్ కి 1.2 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. పర్ మంత్ మీరు ఎంత తిరిగితే దాని ప్రకారం మీరు అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే హీరో విదాలో మీకు ఇంకా బ్యాస్ సిస్టమ్ లో బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. VX2 Go లోనే 3.4 kW అయితే ఉంది. అది మీకు 60K వరకు పడుతుంది. VX2 Plus అయితే ఉంటుంది. అది 3.4 kWh బ్యాటరీతో వస్తుంది. అది మీకు 70K అయితే పడుతుంది. మీ ప్రైస్ ని బట్టి అయితే ఇది ప్రిఫర్ చేసుకోండి. ఇది మెయిన్ గా దీనిలో స్పెషాలిటీ ఏంటంటే రిమూవల్ బ్యాటరీ అయితే వస్తుంది. సపోజ్ మీరు కానీ అపార్ట్మెంట్ లో ఉన్నారు, కింద మీకు ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ బ్యాటరీని డైరెక్ట్ గా రిమూవ్ చేసేసి మీ ఇంట్లోకి వెళ్ళేసి ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది దీంట్లో ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ iQube కూడా బ్యాస్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. TVS iQube ఇది మనకు బాగా ట్రస్టెడ్ ఫ్యామిలీ స్కూటర్ అనమాట. ఇది iQube లో చాలా రకాల బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా 2.2 kW ఏదైతే ఉందో అది బేస్ వేరియంట్ టైప్ అనమాట. దాని ప్రైస్ చూసుకుంటే 59,999 అయితే ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనిలో మీరు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే తిరగచ్చు పర్ మంత్ కి. బట్ మీరు పే చేయాల్సింది అయితే 1,202 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇది దీనికన్నా మీకు ఇంకొక బెటర్ ఆప్షన్ ఉంది. అదే 3.1 kWh బ్యాటరీతో అయితే వస్తుంది. దాని ప్రైస్ చూసుకుంటే మనకు 66,167 రూపీస్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ తిరగచ్చు. కానీ పర్ మంత్ కి మీరు ఛార్జ్ చేయాల్సింది వచ్చేసి 1,265 రూపీస్ అయితే ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే ఒకవేళ స్ట్రిక్ట్ బడ్జెట్ కానీ 50,000 అయితే ఆర్బిటర్ V1కి వెళ్ళండి. నా పిక్ అయితే ఆర్బిటర్ V1 ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి. లేదు కొద్దిగా స్పోర్టీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే హీరోకి వెళ్ళొచ్చు. లేదు నాకు కంప్లీట్ ఫ్యామిలీ సెగ్మెంట్ లో ఒక 10,000 20,000 ఎక్కువైనా పర్లేదు అనుకుంటే 66,000 లో మీకు iQube 3.1 kWh బ్యాటరీ అయితే వస్తుంది. ఇది మీకు కొద్దిగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ అండర్ 1 lakh సెగ్మెంట్ అయితే చూద్దాం. అండర్ 1 lakh అని చెప్తున్నా అనేసి ఇక్కడ ప్రైజెస్ నేను 1 lakh అంటే 80,000 90,000 దగ్గర అయితే చెప్పట్లేదు. 1 lakh కి 1,10,000 1,07,000 అలా ప్రైస్ ఉన్నట్టు అయితే చెప్తున్నాను. ఈ 1 lakh సెగ్మెంట్ లో చూసుకుంటే మనకు 3 kW నుంచి 3.5 kWh బ్యాటరీ ప్యాక్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. వీటి రేంజ్ విషయానికి వస్తే 110 నుంచి 165 రేంజ్ వరకు అయితే ఇది IDC రేంజ్. సో రియల్ వరల్డ్ రేంజ్ అయితే కాదు. రియల్ వరల్డ్ రేంజ్ అయితే కొద్దిగా తేడా అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్ గా చూసుకుంటే TVS ఆర్బిటర్ V2 ఇది ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనకు మాక్సిమం ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్లస్ కొద్దిగా బడ్జెట్ లో మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 1,10,000 అయితే పడుతుంది. ఇంకా దీని IDC రేంజ్ చూసుకుంటే 158 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. దీని బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 3.1 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. మెయిన్ గా దీంట్లో డ్రాబ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. కానీ స్పీడ్ ఎక్కువ పోదు. ఫ్యామిలీ కోసం డిజైన్ చేసిన స్కూటర్ అనమాట ఇది. దీని గురించి ఫుల్ వీడియో చెప్పాను కదా ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ లేకపోతే ఇక్కడ కార్డ్స్ అయినా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ దానికి పోటీ సేమ్ హీరో విదా VX2 అయితే ఉంటుంది. ఏదైతే మనకు బ్యాస్ సిస్టమ్ లో మీకు బైక్స్ ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో వాటి స్టాండర్డ్ వేరియంట్స్ ఇక్కడైతే మనకు లభిస్తాయి అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 1,12,990 అయితే ఉంటుంది. దీని ఐడీసీ రేంజ్ చూసుకుంటే 142 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 3.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. దీనిలో మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో వాడే మోటార్ ఏంటంటే సింక్రనైజ్ మోటార్, కొద్దిగా పవర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ టీవీఎస్ లో చూసుకుంటే మీకు BLDC మోటార్ తో వస్తుంది, కొద్దిగా లాగ్ అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు సింక్రనైజ్ మోటార్ తో కంపేర్ చేసుకుంటే. సో కొద్దిగా స్పోర్టీ పర్ఫార్మెన్స్ ని ఫీల్ అవ్వాలి అనుకుంటే హీరో విదా VX2కి వెళ్ళండి. అక్కడ మెటల్ బాడీతో ఇంకొక బైక్ కూడా ఉంది, అదే బజాజ్ చేతక్ 3001. ఈ బైక్ చూసుకుంటే మీకు 1 lakh దగ్గర అయితే ప్రైస్ వస్తుంది. ఐడీసీ రేంజ్ చూసుకుంటే 127 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 3 kWh బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది. సో మెటల్ బాడీ, ఖచ్చితంగా మెటల్ బాడీ కావాలి, తక్కువ తిరుగుతాను అనుకుంటే ఈ బైక్ అయితే మంచి ఆప్షన్. నా పర్సనల్ పిక్ అయితే మాత్రం ఇక్కడ ఆర్బిటర్ V1కి అయితే వెళ్ళిపోండి, కొద్దిగా బెటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక చూసుకుంటే 1.5 lakh కేటగిరీ. ఈ కేటగిరీలో మీకు చాలా అయితే బైక్స్ ఉంటాయి. ఇక్కడ మనం 2 సెగ్మెంట్స్ అయితే డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఫ్యామిలీ సెగ్మెంట్ అనేసి, ఒకటి పర్ఫార్మెన్స్ స్కూటర్ అని. ఫ్యామిలీ సెగ్మెంట్ స్కూటర్స్ లో ఫస్ట్ వన్ చూసుకుంటే రివర్ ఇండి జనరేషన్ 2 ఆర్ జనరేషన్ 3. ఈ బైక్స్ చాలా సేల్ అవుతున్నాయి అనమాట. సర్వీస్ పరంగా కూడా కొద్దిగా మంచిగా అయితే ఇస్తున్నారు. దీని గురించి కూడా నేను ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. దీని ప్రైస్ విషయానికి వస్తే 1,48,000 నుంచి 1,55,000 అయితే వెళ్తుంది అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇక దీని రేంజ్ చూసుకున్నా మీకు 163 కిలోమీటర్స్ ఐడిఎస్ రేంజ్ అయితే ఉంటుంది. దాదాపు మీకు అది రియల్ వరల్డ్ రేంజ్ లో 120 అయితే వస్తుంది. కొద్దిగా మీకు ఈ బైక్ అయితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే మోర్ స్పేసెస్ అయితే ఉంటాయి అండ్ మీరు డిజైన్ పరంగా కూడా కొద్దిగా ఫ్యూచరిస్టిక్ అయితే ఉంటుంది అండ్ సర్వీస్ పరంగా కూడా మంచిగా ఉందని చెప్తున్నారు. ఒకసారి మీకు క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ అయితే చెక్ చేసేయండి. ఇంకా ఇదే సెగ్మెంట్ లో సెకండ్ స్కూటర్ చూసుకుంటే TVS iQube S. TVS iQube S లో ఒక బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ అయితే ఉంటుంది, అదే 3.5 kWh బ్యాటరీ ప్యాక్. దీనిలో రేంజ్ పరంగా చూసుకుంటే 145 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఇంకా దీని ప్రైస్ విషయానికి చూసుకుంటే 1,43,000 అయితే ఉంటుంది. ఒక రకంగా బెస్ట్ అని చెప్పుకోవాలి, కానీ రేంజ్ పరంగా అయితే డౌన్ అయితే ఉంటుంది. మీకు ఈ రియల్ వరల్డ్ రేంజ్ లో 90 అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ సెగ్మెంట్ లో ఇంకొక స్కూటర్ ఏంటంటే ఏథర్ రిస్టా సిరీస్ అనమాట. ఏథర్ రిస్టాలో 2 సిరీస్ అయితే ఉంటాయి, ఒకటి S, ఒకటి Z. S అనేది బేస్ వేరియంట్ అనుకోవచ్చు, Z అనేది ప్రీమియం వేరియంట్. ప్రతి దాంట్లో 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఒకటి 2.9 kWh బ్యాటరీ ప్యాక్, ఒకటి 3.7 kWh బ్యాటరీ ప్యాక్. ప్రతి దాంట్లో రేంజ్ అయితే సేమ్, 2.9 kWh బ్యాటరీకి 123 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అదే 3.7 kWh బ్యాటరీకి 159 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే వస్తుంది. ఇక దీంట్లో ఏథర్ స్టాక్ 7 Pro ఫీచర్స్ అయితే ఉంటాయి, ఇది సపరేట్ గా పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఈ సెగ్మెంట్ లో మీకు ఒక బైక్ సజెస్ట్ చేయాలనుకుంటే 1,54,000 కి ఏథర్ రిస్టా S సిరీస్ లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది, దాన్ని అయితే తీసుకోండి. అది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇక ఈ సెగ్మెంట్ లో పర్ఫార్మెన్స్ స్కూటర్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ 1S అయితే ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 1,49,999 రూపీస్ అయితే ఉంటుంది, దాదాపు 1,50,000 అయితే వస్తుంది. దీని రేంజ్ చూసుకుంటే మీకు 190 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 3.7 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఈ సెగ్మెంట్ లో కొద్దిగా హైయర్ రేంజ్ ఇచ్చే బైక్ ఇదే అని చెప్పుకోవాలి. రియల్ వరల్డ్ రేంజ్ చూసుకుంటే దాదాపు మీకు 150 లేదా 130, 140 అన్నది వస్తుంది అనమాట. 190 ఇచ్చారు వీడు. కానీ ప్రాబ్లం ఏంటంటే సింపుల్ వన్తో ఇది మీకు సర్వీస్ సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మీ దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక బైక్ వచ్చేసి ఓలా బైక్. ఇప్పటిదాకా నేను ఓలా ఎందుకు సజెస్ట్ చేయలేదంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి సర్వీస్ అయితే సరిగ్గా లేదు, అందుకే నేను సజెస్ట్ చేయలేదు. బట్ ఇన్ కేస్ మీరు కానీ ఓలా తీసుకోవాలనుకుంటే దీనిలో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, S1 Pro ప్లస్ S1 Pro. దీనిలో బ్యాటరీ ప్యాక్ అయితే సేమ్ 4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది అండ్ రేంజ్ చూసుకుంటే కూడా సేమే ఉంటుంది, 242 కిలోమీటర్స్ అయితే ఐడీసీ రేంజ్ అయితే ఉంది. మెయిన్ గా డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం ఇది S1 Pro ప్లస్ 13 kWh పవర్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఏదైతే S1 Pro ఉందో అది 11 kW పవర్ అయితే జనరేట్ చేస్తుంది. సో పవర్ డిఫరెన్స్ ఒకటే దీనిలో మెయిన్ గా. ఇక S1 Pro ప్లస్ ప్రైస్ చూసుకుంటే 1,57,136 రూపీస్ అయితే ఉంది. ఇది డిస్కౌంట్ చెప్తున్నాను నేను. డిస్కౌంట్ చూసుకుంటే మీకు 25,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ S1 Pro విషయానికి వస్తే 1,31,747 రూపీస్ అయితే ఉంది. దీనిలో డిస్కౌంట్ చూసుకుంటే 17,000 వరకు డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనిలో కూడా మూవ్ OS అయితే ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ అయితే దీనిలో కూడా ఆబ్వియస్లీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సెగ్మెంట్ అండర్ 2 lakhs, ఇదే ప్రీమియం సెగ్మెంట్ అని చెప్పుకోవాలి. ఫ్యామిలీ సెగ్మెంట్ లో ఒక స్కూటర్ అయితే ఉంటుంది, అదే TVS iQube ST అని ప్రీమియం వర్షన్. ఇది 5.3 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. దీని రేంజ్ కనుక చూసుకుంటే మీకు 212 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే 1,69,000 అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవాలి. దీనిలో మీకు నాయిస్ వాచ్ అయితే వస్తుంది. ఈ వాచ్ ద్వారా కూడా మీరు బైక్ ని అయితే కంట్రోల్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ స్కూటర్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ గా ఏథర్ 450X. దీనిలో కూడా మనకు 2 బ్యాటరీ ప్యాక్
ఆప్షన్స్ అయితే వస్తుంది. ఒకటి 2.9 kWh బ్యాటరీ ప్యాక్, ఒకటి 3.9 kWh బ్యాటరీ ప్యాక్. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 1.59 lakh అయితే ఉంటుంది అనమాట. అదే మీరు 3.9 kWh బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 1.69 lakh అయితే ఉంటుంది. దాదాపు 10,000 అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే 126 కిలోమీటర్స్ 2.9 kW వస్తే, అదే 3.9 kWh బ్యాటరీ ప్యాక్ 161 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి మీకు ఇక్కడ ఏ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కావాలో. నెక్స్ట్ ఇంకొక బైక్ చూసుకుంటే సింపుల్ 1 అయితే ఉంటుంది. ఈ సింపుల్ 1 బైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్పుకోవాలి ఈ సెగ్మెంట్లో. ఒకవేళ మీకు దగ్గర కానీ అవైలబిలిటీ కానీ ఉంటే ఈ బైక్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. దీని ప్రైస్ విషయానికి వస్తే 1.78 lakh అయితే ఉంటుంది. అండ్ దీని బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే 5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అండ్ దీని రేంజ్ చూసుకున్న 265 కిలోమీటర్స్ IDC రేంజ్ అయితే వస్తుంది. ఇక్కడ కొద్దిగా హెవీ రేంజ్ అని చెప్పుకోవాలి. ఇది ప్రీమియం సెగ్మెంట్ స్కూటర్స్ కాబట్టి ఫీచర్స్ పరంగా అన్నీ అయితే ఉంటాయి. సో ఫీచర్స్ని మీరు దృష్టిలో పెట్టుకోకండి. బ్యాటరీ ప్యాక్స్ అండ్ మీ రైడింగ్ స్టైల్ బట్టి డిసైడ్ అవ్వండి ఏ బైక్ తీసుకోవాలనేది. ఇది లాస్ట్ కంక్లూజన్ అయితే ప్రతి సెగ్మెంట్ లో డివైడ్ చేసుకుంటూ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈవీ బైక్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కోసం మా టీం కూడా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈవీ బైక్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మరొక వీడియో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.